చూసినప్పటికీ ఇప్పటికీ మస్తు తేడా అనిపిస్తున్నది కదా. పొద్దుగల చూసిన ఎంత ముద్దుగా అనిపించింది, చుట్టుముట్టు అంత మంచిగా అనిపించింది, ఒక రకంగా అనిపించింది. పొద్దునీకి అయినాక చూస్తే ఓయమ్మో దేస్తాడున్నది, ఎంత మంచిగా అనిపిస్తున్నది చూసినారులా. స్విమ్మింగ్ పూల్ ఇట్లా మళ్ళీ కొత్తగా అనిపిస్తున్నది నాకు. ఆ ఇల్లు అయితే అరే బంగారమోలు ఉన్నది, ఎంత బాగా అనిపిస్తున్నదో. ఒక పారి ఇంట్లోకి పోయి చూస్తామండి. ముద్దుగా రాగానే సోఫాలు గిఫాలు ఉన్నాయి, బాగా దినమంతా ఆడతారు కదా పోరలు గిట్లా పెద్దోళ్ళు గిట్లా. ఇక్కడ కూర్చొని గిట్లా చూసుకోవచ్చు. చిన్న పెద్దగా లేదమ్మా, ఆడికిడికి వండుకొని కూడా చూసుకోవచ్చు. నా సొంత వాళ్ళు యాస్టకి వచ్చింది అనుకో ఎక్కసేపు కూర్చోబుద్ది కాకపోతే ఆడికిడికి కాలు చాపుకొని నిమ్మలంగా వండుకొని పోరలు ఆడుతుంటే చూసుకోవచ్చు. మంచిగా ఉన్నది, బాగా అనిపిస్తున్నది. ఎంతసేపు అంటను కూర్చుంటాము, ఎంతసేపు అంటను ఆడతాం, జరసేపు రిలాక్స్ కావాలి జరంత విశ్రాంతి తీసుకోవాలని అంటారు కదా. విశ్రాంతి తీసుకొని మాత్రం రూములు చూద్దాం పండి. ఓహో మంచిగా నలుగురు తల్లి తండ్రి పిల్లలు ముద్దుగా ఫ్యామిలీ అంత ఉండనీకే. మళ్ళీ కిందగిట్లా ఎక్కమంది ఉంటే కిందగిట్లా పరుపులు వేసుకోవచ్చు, 2 పరుపులు వేసుకొని ఆడికిడికి వండబెట్టవచ్చు పిల్లలను. మీద 4 పెద్దోళ్ళు వండుకున్న కింద 4 వండుకోవచ్చు, అంత జాగా ఉన్నది. మంచిగా కింద కూరలను కూడా ఎక్స్ట్రా పరుపులు దొరుకుతాయి కదా, అవి వేయించుకొని చూపించుకోవచ్చు ముద్దుగా. ఇట్లా 1 2 3 4 బెడ్రూమ్లు ఉన్నాయి ఈడ. మంచిగా 4 ఫ్యామిలీలు ఉండొచ్చు, ఒక మొత్తం 20 మంది ఉండొచ్చు ఇలా. అంత పెద్ద పరుపు మీద పెద్ద మంచం మీద 3 వండుకుంటాం మేమైతే. 3 6 కింద ఒక 4, ఇటు ఒక 6 కింద 4, ఆడికే అయిపోయింది 10 10 20. ఇక ఇళ్ళలో ఇట్లా సేమ్ వస్తుంటాయి. మంచిగా 25 30 మంది దాకా ఉండొచ్చు. 18 మంది 20 మంది వస్తేనంట 18,000 తీసుకుంటారట. భోజనం మనదే సుమి, కావాలంటే భోజనంకి మళ్ళీ వేరే సపరేట్ తీసుకుంటారు. కానీ 20 మంది వస్తే 18,000 అంట. 20 మంది అంత జమ కూడా నెచ్చుకో ఒక 1000 వేసుకొని మోగరావచ్చు. నాకైతే మంచిగా అనిపించింది, బాగున్నది. ఫామ్ హౌస్లో 1 కాదు 2 కాదు రకరకాల సౌలతులు ఉన్నాయి.